Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతోంది యంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన సందర్భంగా భూటాన్ చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం జరుగుతోంది. బీహార్లో ఈరోజు జరుగుతున్న 2వ దశ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన సందర్భంగా భూటాన్ చేరుకున్నారు. భూటాన్ ప్రధానమంత్రి షేరింగ్ టోబ్గే పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి పునత్ సంగ్చు 2 జల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. భూటాన్ 4వ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. భూటాన్లోని భారత రాయబారి సందీప్ ఆర్య ఆకాశవాణి న్యూస్తో మాట్లాడుతూ ప్రధానమంత్రి పర్యటన 2 దేశాల మధ్య ప్రత్యేక, సన్నిహిత, ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలపరుస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. भूटान एक तरह से भारत का सबसे नजदीकी दोस्त है. हमारे रिश्ते बहुत प्रगाढ़ हैं. भूटान ने जब पहली बार डिप्लोमेटिक रिलेशंस किसी देश के साथ स्थापित किए थे तो भारत पहला देश था 1968 में, और तब से कुल मिला के पिछले 50, 55, 57 वर्षों में रिश्ते समय के साथ साथ गहरे हुए हैं. इसके कई बिंदु हैं. दोनों देशों के बड़े नेताओं में बहुत फ्रीक्वेंट एक्सचेंजेस होते हैं. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఢిల్లీ పోలీస్ కమిషనర్, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. సంఘటన జరిగిన వెంటనే అన్ని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుడుకు గల కారణాలు, పరిస్థితులను గుర్తించడానికి, సాధారణ స్థితిని పునరుద్దరించడానికి దర్యాప్తు కొనసాగుతున్నందున అధికారులు తీవ్ర నిఘా పాటిస్తున్నారు. నిన్న జరిగిన కారు పేలుడులో 8 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు ప్రారంభించాయని, పేలుడుకు ఖచ్చితమైన వివరాలు త్వరలోనే బయటపడతాయని అమిత్ షా అన్నారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో రెడ్ లైట్ వద్ద నెమ్మదిగా వెళుతున్న వాహనంలో పేలుడు సంభవించిందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా తెలియజేశారు. ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, భారత న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ కారు పేలుడుకు కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిని చట్టం ముందు నిలబెడతామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఢిల్లీ రక్షణ సమావేశంలో మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్ ఈ సంఘటనపై దర్యాప్తు సంస్థలు వేగంగా, సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నాయని, దర్యాప్తులో వెల్లడైన విషయాలను త్వరలో బహిర్గతం చేస్తామని అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంత్రి సంతాపం తెలిపారు. I extend my heartfelt condolences to all those who lost their lives in the tragic incident that occurred in Delhi yesterday. From this platform, I wish to assure my citizens that the country's leading investigative agencies are conducting a swift and thorough inquiry into the incident. The findings of the investigation will soon be made public. I want to formally assure the nation that those responsible for this tragedy will be brought to the justice and will not be spared under any circumstances.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు పట్ల జపాన్, అర్జెంటీనా రాయబారులు, మన దేశంలోని బ్రిటిష్ హైకమిషనర్ సంతాపం తెలియజేశారు. ఈ పేలుడులో ప్రాణ నష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం పట్ల భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం విచారం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి, భారత ప్రజలకు రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమంలో తన సంతాపం తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బీహార్లో ఈరోజు జరుగుతున్న 2వ దశ శాసనసభ ఎన్నికల్లో మొదటి 2 గంటల్లో 14.55% పోలింగ్ నమోదైంది. గయాజీ, కిషన్ గంజ్లలో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది. మొదటి 2 గంటల్లో దాదాపు 16% మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్లో పోలింగ్ మొదటి గంట నుంచే చురుగ్గా ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడ వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఒడిశాలోని నువాపాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఉదయం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు 32.51% ఓటింగ్ జరిగినట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. నియోజకవర్గంలోని 358 బూత్లలో ఈ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై ఈ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. జార్ఖండ్లోని ఘట్సిలా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 9 గంటల వరకు 17.33% ఓటింగ్ నమోదైంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, గ్రీన్ ఎనర్జీ వంటి సమకాలీన ప్రాముఖ్యత కలిగిన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తృతం చేసుకోవడానికి భారత్, చీలీ దేశాలు అంగీకరించాయి. 9వ భారత్ చీలీ విదేశాంగ కార్యాలయ సంప్రదింపుల సమావేశం నిన్న శాంటియాగోలో జరిగింది. దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి కుమారన్, చీలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోడ్రిగో ఒల్సెన్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఆరోగ్యం, ఔషధాలు, సాంప్రదాయ మందులు, శాస్త్ర సాంకేతికత, గనులు, ఖనిజాల అన్వేషణ, రక్షణ, అణు సాంకేతికతలు, విద్య, అంతరిక్షం, వ్యవసాయం, ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఛత్తీస్గఢ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దక్షిణ హర్యానా, వాయువ్య భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటాయని తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో దేశంలోని ఈశాన్య ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రాబోయే 2 రోజులు తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న అంగోలాలోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 8,000 మంది భారతీయ ప్రవాసులు అంగోలా ఆర్థిక పురోగతికి చురుగ్గా దోహదపడుతున్నారని పేర్కొన్నారు. భారత్లో జరుగుతున్న సమగ్ర సంస్కరణల్లో భారత ప్రవాసులు అంతర్భాగమని రాష్టపతి అన్నారు. భారత్, అంగోలాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అపారమైన అవకాశాలున్నాయని, 2 దేశాల ఉమ్మడి శ్రేయస్సును సాకారం చేసుకునే ప్రయత్నాల్లో చురుగ్గా పాల్గొనాలని రాష్టపతి ముర్ము భారతీయ సమాజాన్ని కోరారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన సందర్భంగా భూటాన్ చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు తర్వాత పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం జరుగుతోంది. బీహార్లో ఈరోజు జరుగుతున్న 2వ దశ శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 20.76% పోలింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్, హర్యానా,
చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు చలిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను. మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. ధన్యవాదాలు.